ఓం శుక్లాంబరధరం విష్ణుం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వవిఘ్నోపశాంతయే. గజానన పద్మార్కం గజానన పద్మార్కం గజానన మహర్నిశం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. చాణక్యుల వారు సార్వకాలిక సార్వదేశికమైనటువంటి స్వస్తి కాముకులై చాణక్య నీతిని చెబుతూ ఉన్నారు. విప్రయోర్విప్రవన్యోచ్య విప్రయోర్ విప్ర వన్హోచ వన్హోశ్చ దంపత్యోః స్వామిభృత్యయోః దంపత్యోః స్వామిభృత్యయోః అంతరేణ న గంతవ్యం అంతరేణ న గంతవ్యం అలస్య వృషభస్య చ. హలస్య వృషభస్య చ. అంతరేణ న గంతవ్యం, అంతరం అంటే మధ్యలో అని అర్థం. న గంతవ్యం, గంతవ్యం అంటే వెళ్ళాలి, న గంతవ్యం అంటే వెళ్ళకూడదు. మధ్యలో వెళ్ళకూడదు అంటే అర్థం ఏమిటంటే రెండు ఉన్నాయి, ఆ రెండింటి మధ్యలో వెళ్ళకూడదు అని అర్థం. ఏ రెండింటి మధ్యలోకి వెళ్ళకూడదు? విప్రయోహో, ఇద్దరు బ్రాహ్మణుల మధ్యలోకి వెళ్ళకూడదు. ఇద్దరు బ్రాహ్మణుల గొడవ జరుగుతుంది, ఆ మధ్యలోకి నువ్వు వెళ్ళొద్దు అని అర్థం. అట్లాగే విప్రవన్హోచ, బ్రాహ్మణుని యొక్క వన్హి అంటే అగ్నిహోత్రం, రెండు అగ్నిహోత్రాల మధ్యలోకి వెళ్ళొద్దు. మూడవది దంపత్యోహో, దంపతులు భార్యాభర్తల మధ్యలోకి వెళ్ళొద్దు. స్వామి భృత్యయోహో, యజమాని సేవకుడు వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళొద్దు. తరువాత హలస్ అంటే నాగలి, వృషభం అంటే ఎద్దు, వాటి మధ్యలో కూడా వెళ్ళొద్దు అని చెప్పన్నాడు. దీంట్లో ఈ హలస్య వృషభస్య చ అనే తప్ప మిగిలినటువంటి నాలుగు కూడా మానసికమైనటువంటివి, ఇది శారీరకమైనటువంటివి. ఇద్దరు బ్రాహ్మణులు, వాళ్ళకి ఏదో వ్యవహారం నడుస్తుంది, మధ్యలోకి మనం వెళ్ళకూడదు. నువ్వు వెళ్ళకూడదు అంటే నువ్వు బ్రాహ్మణుడైనా కూడా వెళ్ళకూడదు అని అర్థం. నేను బ్రాహ్మణేతరుడు కాబట్టి వెళ్ళొద్దని అంటున్నారా, లేదా బ్రాహ్మణుడు అయితే వెళ్ళొచ్చని అంటున్నారా అనేది కాదు ఇక్కడ. ఎవరికైనా ఇద్దరికి మధ్యలో ఏదో ఒకటి జరుగుతుంది అంటే నువ్వు మధ్యలోకి వెళ్ళొద్దు. కారణం ఏంటంటే
ఇద్దరి కాన్సన్ట్రేషన్ నీ మీదకి వస్తుంది. మళ్ళీ నీ మీదకి వచ్చిందంటే అప్పుడు ఏమవుతుందంటే నీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. మనకు ఒక సామెత కూడా ఉంది, దున్నపోతూ దున్నపోతూ పోట్లాడుకుంటే లేగదూడ కాలిరిగింది అని. అంటే దున్నపోతూ దున్నపోతూ పోట్లాడుకుంటూ ఉండేటప్పుడు లేగదూడ మధ్యలోకి పోకూడదు అని అర్థం. పోయిందంటే ఏమవుతుంది, అది బలవంతమైనటువంటిది, ఇది బలహీనమైనటువంటిది, దెబ్బతింటది. అట్లాగే ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటూ ఉన్నారంటే దీని మధ్యలోకి ఎందుకు వెళ్ళకూడదని చెప్తారంటే బేసిక్ గా ఆ పోట్లాట ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. ఎందుకు వచ్చిందో తెలియదు, ఎవడో ఒకడో ఒకడిని కొడతా ఉంటాడు. ఎందుకై కొడతావు అనేసి మనం పోతాం. వాడిని కాదురా నిన్ను కొట్టాల, వాడికి అడ్డం వచ్చినందుకు అని మనల్ని కొడతాడు. ఇది ఏం జరిగిందంటే వాడు ఏదో చేయకూడని పని చేసి ఉంటాడు, అది మనకు తెలియదు. అందుకని ఏం చెప్తా అంటే విషయం తెలుసుకోకుండా నువ్వు మధ్యలో దూరడం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. అది బ్రాహ్మణులైన క్షత్రియులైన ఎవరి మధ్యలోకైనా దూరద్దు అని. అదేవిధంగా విప్ర వన్హోచ్చ అన్నాడు, అగ్నిహోత్రం మధ్యలోకి దూరద్దు. ఎందుకంటే అగ్నిహోత్రం అనేది ఒక పవిత్రమైనటువంటి ప్రాంగణం. దాంట్లో పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళొద్దు అని ఉంది. ఇంకోటి ఏంటంటే ఏదైనా ప్రమాదం జరుగుతుందని కూడా చెప్పచ్చు. ఇంకా మూడోది దంపత్యోహో అన్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది, డేంజరస్ వ్యవహారంలో. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పోట్లాడుకుంటూ ఉన్నారు, మధ్యలో ఒకరు ఎంటర్ అయినారు అనుకోండి. ఉదాహరణకి మగవాడు ఎంటర్ అయినాడు అనుకో, వాడు భర్త ఏమంటాడు, వాడు నీకు సపోర్ట్ చేస్తున్నా అంటే వాడికి నీకేం సంబంధం అని రంకు కట్టగలుగుతాడు. ఒక లేడీ ఎంటర్ అయింది అనుకో, అప్పుడు ఆవిడేమంటుంది, ఆమె ఎందుకు వచ్చి నీకు సపోర్ట్ చేస్తుంది, నీకు దానికి ఏం సంబంధం అని అంటాడు. అంటే లేనిపోని సమస్యలు వస్తాయి. పోనీ వాళ్ళు ఏమైనా ఆ గొడవ జరిగినటువంటి అంశం మీద స్టెబాన్గా ఉంటారంటే ఏం ఉండరు, సాయంకాలానికి మళ్ళీ ఒకటైపోతారు. అప్పుడు పనికి మాలినోడు ఎవరు అంటే మధ్యలో దూరినవాడు పనికి మాలిన. అందువల్ల భార్య సామెత ఉంది, భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుంటే మధ్యవర్తిగా పోయినటువంటి వాడిని ఇద్దరు కలిసి కొట్టారు అని. అందువల్ల అది కూడా కరెక్ట్ కాదు. ఇవన్నీ చూస్తూ ఉండాలి మనం, ఇవన్నీ చూస్తూ ఉండాలి, సాక్షిగా ఉండాలి వీటికి. తర్వాత స్వామి భృత్యయోహో, యజమాని సేవకుడు. యజమాని సేవకుడిని అరుస్తున్నాడు అని అంటే ఆ వర్క్ కి సంబంధించినటువంటి విషయం ఏదో ఉంటుంది. మనం మధ్యలో పోయినామంటే మనం ఆ పని చేయలేం కదా, అందుకని మనం జోక్యం చేసుకోము. తర్వాత ఇవన్నీ మానసికమైనటువంటివి. శారీరకమైనటువంటిది ఏంటంటే ఆలస్య వృషభశిచ, నాగలికి కట్టినటువంటి ఎద్దుల మధ్యలోకి వెళ్ళకూడదు. ఎందుకు, అది దున్ని దున్ని అలసిపోయి ఉంటే చిరాగ్గా ఉంటది. నువ్వు మధ్యలోకి వెళ్ళినావంటే దానికి కోపం వచ్చి కొమ్ముతో అట్లా అంటది. అందుకని కొత్త వాళ్ళు దాని మధ్యలోకి పోకుండా ఉండడం మంచిది. ఇది దీని ద్వారా చెప్పాడు. ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే నీ పని నువ్వు చూసుకోరా నాయనా అని.
లోకంలో ఉండే వాటి గురించి అంతా నువ్వు ఆలోచన చేసి వాటినన్నిటినీ నువ్వు మోయలేవు. అంటే ఇక్కడ అంటే సామాజిక బాధ్యత లేదా, రెస్పాన్సిబిలిటీ లేదా? రెస్పాన్సిబిలిటీ ఉంది, లేదని చెప్పలేదు. దాన్ని నువ్వు చేయాల్సినటువంటి ప్లేసెస్ ఇవి కాదు అని. అంటే మనం చేసేటువంటి పనికి తగినటువంటి స్థానం కూడా ఉండాల. ఎక్కడంటే అక్కడ ఏదంటే అది చేయకూడదు. అందుకని నువ్వు ఎన్నుకునేటువంటి ప్లేస్ జాగ్రత్తగా ఉండాలి, దాన్ని చూడు అని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం. ఈ పర్టికులర్ గా ఈ 4-5 విషయాలు మాత్రమే కాదు, ఏ విషయంలోనూ నువ్వు ఎంటర్ కాకు. నీ అవసరం ఉందనిపించేంత వరకు. ఇద్దరు దంపతులు గొడవ పడినారు, మీ దగ్గరికి వచ్చారనుకో, అప్పుడు న్యాయం చెప్పు. ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతూ ఉన్నారు, నీ దగ్గరకు వచ్చారనుకో, అప్పుడు విని ఏది న్యాయమో ఏది ధర్మమో చెప్పు. అంతేగాని నీకు సంబంధం లేనటువంటి విషయంలో జోక్యం చేసుకోవద్దు. అది చాలా ప్రమాదకారి కూడా. పైగా ఇప్పటికిప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే, ఎవరి సలహాలు సూచనలు పాటించేటువంటి పరిస్థితిలో లేరు. ఎవరి ఈగో వాడికి ఉంది, ఎవడి అహంకారం వాడికి ఉంది. మనం మంచి చెప్పినా నువ్వెవడు చెప్పడానికి అంటాడు. ఎవడో ఇద్దరు స్కూల్ పిల్లోళ్ళు సిగరెట్ తాగుతున్నారు, నువ్వు దారిన పోతున్నావు, పెద్ద మనిషివి, నువ్వు రే చెప్పకపోతే ఎట్లా, వీళ్ళు పాడైపోతారే అని, రే సిగరెట్ తాగొద్దండ్రా అని అన్నావంటే, కనీసం నీకు గౌరవం ఇచ్చి అప్పటికప్పుడు కింద పడేసినారంటే అయినా పర్వాలేదు. చేయడు. నీకెందుకు, నోరు మూసుకొని నీ దారిని నువ్వు పో అని అంటాడు. అంతటితో ఆగిపోయినా పర్వాలేదు. ఆ పాటికే కొంత మత్తెక్కి, వీడు వచ్చినట్రా నీతులు చెప్పడానికి, 4 తగిలించాలరా వీడికి అని చెప్పి కొట్టాడనుకో, అప్పుడు కూడా నువ్వు చేయాలంటే నీకు ఎంత ఇది ఉండాలంటే, వాడు కొడితే ఆ దెబ్బలు తిన్న తర్వాత కూడా వాడికి నీతి చెప్పేంత స్టెబిలిటీ నీకు ఉండాలి. నాయన మీరు కొడితే కొట్టినారు నన్ను, నాకేం ఇబ్బంది లేదు, అని మీరు తాగొద్దండి అని చెప్పేటట్టు ఉండాలి. ఉంటే వెళ్ళు, లేదా నీ దారి నువ్వు వెళ్ళు. వెళ్ళి చెప్దామని అనిపించింది, దానికి ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతిలో చెప్పు. నేనైనా ఫిల్టర్ ఉండే సిగరెట్లు తాగుతుండారా లేదా? ఫిల్టర్ ఉండేటువంటి తాగినారంటే నికోటిన్ పర్సంటేజ్ కొంచెం తక్కువ ఉంటుంది, ఫిల్టర్ లేకుండా తాగకూడదు అని చెప్పి అన్నారనుకో, వాడు ఫిల్టర్ ఉండేది తాగుతాను అని చెప్పి. మెల్లగా ఏం చెప్పాలంటే, రోజుకు 1-2 తాగండి, అంతేగాని ఎక్కువ తాగద్దండి, ఎందుకంటే మీకు చాలా వయసు ఉంది, ఇప్పటి నుంచే మొదలు పెట్టినారంటే శరీరం పాడైపోతుంది. అయినా మీకు తెలుసు కదా, మీరు చదువుకున్నారు కదా. ఇట్లా కన్విన్సింగ్ గా చెబుతూ వాళ్ళని కన్విన్స్ చేస్తూ నో చెప్పించేటట్టుగా కానీ చేయగలిగితే అది అర్థవంతంగా తయారవుతుంది. నీ వయసు ఎంతరా, ఇప్పుడే సిగరెట్ తాగుతున్నావు, తమాషా చేస్తున్నావా, పడేరా కింద అని చెప్పాను అంటే, వాడే ఉంటాడు, నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకోరా, నువ్వు కొనిచ్చినావా, ఏదో అంటాడు. మాట మాట పెరుగుతుంది. వాళ్ళు 4 ఉంటే నిన్ను కొట్టినా కొడతారు, నీకెందుకురా దారంటే పోకుండా. ఇవన్నీ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నువ్వు సమాజాన్ని ఉద్ధరించాలి అని అనుకున్నప్పుడు మాటలతో సమాజోద్ధరణ జరిగిపోదు. నీకు దెబ్బలు కూడా ఉంటాయి, దానికి నువ్వు సిద్ధమైతేనే వెళ్ళాలి.
లేదంటే మన సిద్ధాంతం ఉండనే ఉంది, ఎవడి కర్మకి ఎవడ బాధ్యుడు అని మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఉ, ప్రభుత్వాలే ఏమి చేయలేక ఏం చేస్తాయంటే 18 ఏళ్ల లోపు వాళ్ళకి మద్యం అమ్మకూడదు అని ఒక బోర్డు పెడుతుంది. వాడు ఆధార్ కార్డు ఎత్తుకొని ఏం పోవడం, అమ్మేవాడు ఏం చేస్తాడు, వాడికి సేల్స్ అయిందే లేదని చూసుకుంటాడు. వాడికి 17ఏళ్ళోడు కొంటే ఏముంది, 15 వాడు కొంటే ఏముంది అనేది వాడి ఎథిక్స్ వాడుకుంటాయి. అందువల్ల ఉద్ధరించాలి అని అనుకున్నప్పుడు ఎక్కడి నుంచి రావాలి, నీ మాటకు విలువ ఉన్నప్పుడు సాధ్యం అవుతుంది. నీ మాటకు విలువ ఎప్పుడు వస్తుంది అంటే అధికారం ఉన్నప్పుడు బహుశా విలువ రావచ్చు. ఒక ముఖ్యమంత్రి మద్యపాన నిషేధం అని పెట్టాడు. మద్యపాన నిషేధం అని పెడితే ఏం చేశారు, పక్క రాష్ట్రాలకు పోయి తెచ్చుకొని తాగారు, ఇంట్లోనే సారాగాంచి తాగారు. అంటే అధికారం ఉన్నటువంటి వాడు చెబితే కూడా ఆపలేదు. ఇప్పుడు ఏం చేస్తాం? నిజానికి మద్యపాన నిషేధం దొరకడం లేదు అని అంటే మారిపోవాలి కదా. 2 నెలలు దొరకలేదు, 3 నెలలు దొరకలేదు, 4 నెలలు తాగలేదు, 5వ నెలలో దొరికితే ఎందుకు తాగల్లా? అరే ఇదే మంచి అవకాశం, మనం మారిపోదాము, మన ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది అనే ఆలోచన వాళ్ళకు వచ్చుంటే ఆ తర్వాత మద్యపాన నిషేధాన్ని ఎత్తేసినా వాళ్ళు తాగకుండా ఉండాలి. కానీ 5 నెలలు తాగకుండా ఉన్నాం, 6వ నెలలో దొరికింది అని ఈ 5 నెలలది 6వ నెలలో తాగుతాడు పేపాల్గా. సో ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏమిటి అంటే, మనం ఏదైనా చెప్పాలి అని అనుకున్నప్పుడు మనకు అధికారం ఉండాలి. అధికారం లేకుండా చెబితే వినేటువంటి వాడు వినడు. పైగా అధికారం లేదు కాబట్టి చెప్పినటువంటి వాడినే తక్కువ చేసేటువంటి అవకాశం ఉంది. ఒక్కోసారి చెప్పినటువంటి వాడిని శారీరకంగా హింసించేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకని చాణక్యుల వారు చెప్పే మాట ఏమిటంటే, ఆయన నువ్వు సేవ చేయాలనుకుంటే దానికి వేరే రంగాన్ని ఎంచుకో, జాగ్రత్తగా సేవ చేయి. సమాజానికి సేవ చేయాలి కాబట్టి నేను ఇదిగో ఇక్కడిక్కడే సేవ చేస్తానంటే అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి చెబుతూ ఉన్నారు. తర్వాత శ్లోకం. పాదాభ్యాం న స్పృశేదగ్నిం పాదాభ్యాం న స్పృశేదగ్నిం గురుం బ్రాహ్మణమేవ చ గురుం బ్రాహ్మణమేవ చ నైవ గాం న కుమారీం చ నైవ గాం న కుమారీం చ న వృద్ధం న శిశుం తథా. న వృద్ధం న శిశుం తథా. పాదాభ్యాం నా స్పృశేత్, పాదాలతో తాకకూడదు, తన్నకూడదు, ఏమి చేయకూడదు అని అర్థం. తాకకూడదు అంటే తన్నకూడదు అనేది ఇంకా అండర్స్టూడ్. కాళ్ళతో తాకకూడదు. ఎవరెవరిని? నెంబర్ 1 అగ్నిని పాదాలతో తాకకూడదు. తాకితే కాలుతుంది అంతే, ఇంకేం లేదు, అది స్పష్టంగా తెలుసు. గురువులను
గురువులు అని చెప్పి అన్నారంటే తల్లిదండ్రులు కూడా వస్తారు అందులో. గురువు అంటే తండ్రి అనే అర్థం కూడా ఉంది. తర్వాత బ్రాహ్మణమేవచ, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడిని అని ఒక అర్థం. బ్రాహ్మణుణ్ణి అని అర్థం. బ్రాహ్మణుణ్ణి మాత్రం కాలుతో తన్నకూడదు, మిగతా వాళ్ళని కాలుతో తన్నొచ్చునా, కాలుతో తాకొచ్చునా అంటే ఎవరిని తాకకూడదు. ఇది సిద్ధాంతం ఏమిటంటే 4 ఉండేటప్పుడు వీటి ఒకదాన్ని చెప్తాడు, మిగిలినటువంటి 3ను మనం స్వీకరించాలి. అందుకని ఆ చ అనేది దాన్ని సూచిస్తుంది. బ్రాహ్మణుణ్ణి మాత్రమే, బ్రాహ్మణం ఏవ, బ్రాహ్మణుణ్ణి మాత్రమే. చ చ అని ఎందుకు చెప్పాడు? చ అంటే మరియు అని. ఇంకా ఎవరు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుడు. అసలు ఎవరిని కాలుతో తన్నకూడదయ్యా బాబు. ఎందుకని? ఎవరిని తన్నినా ఊరికే ఉండడు, తిరిగి దంతాడు. నీ కాలు ఎవరికి తాకకూడదు. నువ్వు ఎవరి పాదాన్నైనా తాకచ్చు, నమస్కారం చేసుకోవచ్చు, అది ఇబ్బంది లేదు. తర్వాత నైవ గాం, గాం అంటే ఆవులు, ఆవులను, నా కుమారీంచ, కుమార్తెలను, నచ వృద్ధం, పెద్దవాళ్లను, నా శిశుం, చిన్నవాళ్లను, తథా అదే విధంగా అని వదిలేశాడు. అంటే ఇంక దేన్ని కాలుతో తాకద్దు అని గుర్తుపెట్టుకో. నీ కాలు దేనికి తగలకూడదు. పొరపాటున తగిలిందంటే మన్నించమని వేడుకుంటాం, క్షమించమని చెప్తాం. పొరపాటున తగిలింది, అది పనిగా అయితే కాలుతో దేన్ని తాకదు. తాకితే ఏమవుతుంది? తాకితే పాపం కలుగుతుంది. మనకు నియమం ఉంది, వివిధ అవయవాల ద్వారా చేసేటువంటి పాపాలు ఆ అవయవాల ద్వారా అనుభవించాల్సి వస్తుంది అని. కంటి ద్వారా పాపం చేసినాం, ఆ పాపం యొక్క ప్రభావం కన్నుకు వస్తుంది. కన్నుకు అది వచ్చింది అని అంటే దాన్ని అనుభవించేది జీవుడే. అంటే కంట్లో రక్తం కారుతాం, కంట్లో నీళ్లు కారుతాయి, ఏదో కన్ను నొప్పి వచ్చింది, ఏదో వస్తుంది. అట్లాగే కాళ్లతో చేసినటువంటి పాపం కాళ్లతో అనుభవించాలి. కాళ్ళు చచ్చుబడిపోయాయి, ఇంకేదో అయిపోయింది, దాంతో పాపం చేశాడు. అంటే కాలుకి నొప్పి వస్తుంది, ఆ నొప్పిని అనుభవించాల్సింది జీవుడే ఓవరాల్ గా, ఏ అవయవానికి వచ్చినా. అందువల్ల ఏ అవయవంతో, కర్మేంద్రియాలతో దేంతో పాపం చేసినా, జ్ఞానేంద్రియాలతో దేంతో పాపం చేసినా ఆ పాపం వాటి ద్వారా అనుభవించాల్సి వస్తుంది. అందుకని పాదాల ద్వారా చేసేటువంటి పాపం పాదాల ద్వారానే అనుభవించాల్సి వస్తుంది గనక పాదాలతో తాకకూడదు అని అన్నాడు. చేతులతో తాకచ్చునా? తాకగలిగిన వాటిని తాకాలి. కాలుతో అగ్నిని తాకద్దు అని అన్నాడు అంటే చేత్తో తాకచ్చునా? చేత్తో తాకితే కాల్దా అనేది కాదు ఇక్కడ క్వశ్చన్. పాదంతో తాకడం అనేది అగౌరవానికి సూచన. అగౌరవానికి సూచన. ఉదాహరణకి నీ జోబిలో నుంచి ఏదో ఇట్లా తీస్తూ ఉంటే పెన్న పడిపోయిందని అనుకున్నాం. చాలా సార్లు మనం కాలుతో తీసుకుంటాం, పెన్న పడిపోయింది. అదే ఒక రూపాయి బిళ్ళ కింద పడిపోయింది అనుకోండి, అప్పుడు వంగి చేతితో తీసుకుంటాం. తేడా ఏమిటి?
నిజానికి రూపాయి కంటే పెన్ను విలువ ఎక్కువే ఉంటుంది. మనం దేన్ని ఎలా చూస్తున్నాం అనే దాన్ని బట్టి దేన్ని వాడతాం అనేది మారిపోతుంది. అందుకని ప్రతిదాన్ని గౌరవంగా చూడటం నేర్చుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నా. కాలుతుందని భయంతో అగ్నిని పాదాలతో తాకద్దని చెప్పలేదు. దాని అర్థం అది కాదు. చేతులతో తాకినా కూడా కాలుతుంది. అగ్నికి దూరంగా ఉండు అని అర్థం. గురువులు బ్రాహ్మణులు ఇక్కడ పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని అన్నదాన్ని చెప్పినారు. ఎవరిని కాలుతో తాకకూడదు. కాలుతో తాకడం అనేది ఒక అమర్యాదకరమైనటువంటి విషయం కాబట్టి అట్లా చేయకూడదు. అట్లా చేత్తో తాకచ్చునా అంటే అది కూడా డేంజరే. చూసుకో, కాలుతో తాకద్దు అన్నాడు కాబట్టి ఎవరో ఒక ఆవిడ ఉంది, ఆవిడని చేత్తో తాకుతాను అని చెప్పంటే ఆవిడ రియాక్షన్ వేరే విధంగా ఉండొచ్చు. అది ప్రమాదకారిగా తయారు కావచ్చు. కానీ ఇక్కడ చేత్తో తాకడం కాలుతో తాకడం అనేది అది క్రైటీరియా కాదు. అసలు నస్పృశేత్, దేన్ని తాకాల్సినటువంటి అవసరం లేదు. దానికి కట్టుబడు. దాని తర్వాత ఉండే లిస్ట్ నీకు అవసరం లే. అవన్నీ ఎందుకు? కాలుతో దేన్ని తాకద్దు, చేత్తో కూడా అవసరమైన దాన్ని మాత్రమే తాకు. అది ఇక్కడ చెప్పాలనుకున్నాను. అంటే ఇక్కడ సాధారణంగా ఏం చెప్తాడు అని అంటే, నీతి చెప్పేటప్పుడు ఎప్పుడు ఒక విషయం చెప్పి వదిలేస్తాడు. మిగతా విషయాలకన్నిటికీ మనమే అన్వయం చేసుకోవాలి. అది ఇక్కడ చెప్పాల్సింది. తర్వాత శ్లోకం అంటే విస్తృతమైనటువంటి వ్యాఖ్యానం అవసరం ఉన్నటువంటి చోట మాత్రమే ఎక్స్ప్లెనేషన్ చెప్తాం. సులభంగా అర్థమైపోతూ ఉన్నటువంటి వాటికి ఎక్కువ సమయం అవసరం లేదనేది భావన. తర్వాత శకటం పంచహస్తేన శకటం పంచహస్తేన దశహస్తేన వాజినం దశహస్తేన వాజినం గజం హస్తసహస్రేణ గజం హస్తసహస్రేణ దేశత్యాగేన దుర్జనం. దేశత్యాగేన దుర్జనం. హస్తం అంటే 2 అడుగులని అర్థం. హస్తం అంటే ఇక్కడ చెయ్యని కాదు. హస్తం అంటే 2 అడుగులు. 2 అడుగుల్ని హస్తము అని అంటారు. శకటం పంచహస్తేన. శకటం ఉంది. శకటం అంటే బండి. దానికి పంచహస్తేన 2 x 5 10 అడుగుల దూరంలో ఉండాలి. బండి ఉంది, దానికి 10 అడుగుల దూరంలో ఉండు. దశహస్తేన వాజినం. వాజి అంటే గుర్రం. దానికి 20 అడుగుల దూరంలో ఉండు. గజం హస్త సహస్రేణ. ఏనుక్కు 2000 అడుగుల దూరంలో ఉండు. దుర్జనం, దుర్మార్గుడు ఉన్నటువంటి చోటును మాత్రం దేశత్యాగేన, ఆ దేశాన్ని వదిలిపెట్టు, ఆ ప్రాంతాన్నే వదిలేయి. 2 అడుగుల దూరంలో ఉంటే దుర్జనంతో ప్రమాదం ఉంటుందని చెప్పలేం కాబట్టి వాడు ఉండే దేశాన్ని వదిలిపెట్టు. అంటే ఎందుకు చెప్తున్నాడంటే, ఏనుక్కు 10 అడుగు బండికి 10 అడుగుల దూరంలో ఉన్నామంటే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. బండి వల్ల కలిగేటువంటి ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. 20 అడుగుల దూరంలో ఉంటే గుర్రం వల్ల కలిగే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ఒక 2000 అడుగుల దూరంలో ఉంటే ఏనుగు నుంచి ప్రమాదం లేకుండా తప్పించుకోవచ్చు. కానీ దుర్మార్గం నుంచి తప్పించుకోవాలంటే
ఎన్ని అడుగుల దూరంలో ఉండాలి, ఎన్ని అడుగుల దూరంలో ఉన్నా వెతుక్కుంటూ వస్తాడు వాడిని. కాబట్టి దేశత్యాగేనా, వాడు ఉండేటువంటి ప్రదేశాన్ని వదిలిపెట్టేయాలి. అంటే ఒక బండి ద్వారా జరిగే ప్రమాదానికంటే ఒక గుర్రం ద్వారానో ఒక ఏనుగు ద్వారానో జరిగే ప్రమాదం కంటే దుర్జనుని ద్వారా జరిగేటువంటి ప్రమాదం తీవ్రమైనటువంటిది దాని అర్థం. అంటే దుర్జనుని వల్ల ప్రమాదం జరుగుతుందని చెప్పడం కోసమే ఇది చెప్పాడు. వాడితో ఏం ప్రమాదం లేదని కాదు, వాడితో కూడా ప్రమాదం ఉంది. 10 అడుగుల దూరంలో బండికి ఉండు అని చెప్పి అన్నాడు. అలా ఉండడం తప్పేం కాదు. మరీ 10 అడుగుల దూరంలో ఉండాలా అండి, 2 అడుగులు ఉంటే సరిపోదా అండి, ఇవన్నీ మాట్లాడకూడదు. ఎందుకంటే అవతల వాడు నడిపేటువంటి వాడు, ఆ బండిని నడిపేటువంటి వాడు ఏ ఆలోచనతో నడుపుతాడో తెలియదు, వాడు నిన్ను చూసినాడో లేదో తెలియదు. ఒక్కోసారి చాలా సార్లు ఏమవుతుందంటే బండి నడిపేటువంటి వాడు బండి మీద కూర్చుంటాడే కానీ రోడ్డును చూడడు. మనం రోడ్డు దాటేటప్పుడు చూస్తూ ఉంటాం. వస్తూ ఉన్నటువంటి వాడు మనల్ని కానీ చూసినాడంటే స్లో చేస్తాడని మనం అనుకుంటాం. వాడు మనల్ని చూడ్డు, దిక్కులు చూస్తుంటాడు, అటువైపు ఇటువైపు చూస్తూ బండిని అయితే నడిపేస్తూ ఉంటాడు, స్లో కూడా చేయడు. అటువంటప్పుడు దూరంగా ఉండడం వల్లనే శ్రేయస్కరం. దగ్గర అయ్యే కొద్దిగా ప్రమాదం ఉంటుంది. తర్వాత ఈ ఏనుగులు గుర్రాలు ఈ రోజుల్లో లేవు, కానీ ఆ రోజుల్లో ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. వీటికి కూడా దూరంగా ఉండడం మంచిదే. ఎందుకంటే ఆ ఏనుగు ఒక్కోసారి మనం ఉత్సవాల్లో ఏనుగులు చూస్తూ ఉంటాం. ఎందుకో దానికి తిక్క తిరుగుతుంది. అది ఒక్కసారిగా ఆ మావటి వాడిని కూడా విసిరి కొట్టేసి జనాల మీదకి పరుగులు తీస్తుంది. జంతు ప్రవృత్తి ఎప్పుడెట్లా మారుతుందో మనకు తెలియదు. అందుకని దూరంగా ఉండడం మంచిది. గుర్రం కూడా అంతే, అది పరిగెత్తింది అనుకో దాని కాళ్ళ కింద పడిపోతాం. అందుకే వాటికన్నిటికీ దూరంగా ఉండాలి. వీడు ఆవుకు ఎద్దుకు వీటికి దగ్గరగా ఉండొచ్చునా, కుక్కకు దగ్గరగా ఉండొచ్చునా అంటే పెంపుడు కుక్కలు ఇట్లాంటివి ఉన్నాయని అనుకుందాం. ఆ యజమాని చెప్తూ ఉంటాడు ఏమందండి ఏమందండి అనేసి. వాళ్ళనేమి అందవు, ఎందుకంటే వాళ్ళ యజమానులు కాబట్టి. మిగతా వాళ్ళ మీదకి వస్తుంది అది. ఆ కొరకదండి అంటాడు. కొరకాల్సిన పనిలే, గోరుతో గీకినా కూడా సరిపోతుంది. ఏదైనా ప్రమాదమే కదా, అది మీదికి వచ్చిందంటే భయం కదా ఏం చేస్తుందో అని. అందుకని దూరంగా ఉండు. కొమ్ములు ఉండే వాటికి దూరంగా ఉండాలి. ఆవులు ఎద్దులు ఉన్నాయనుకో అదేమి అందో. అదేమవుతుందంటే ఇప్పుడు ఎద్దుకు చేతులు ఉండవు, దానికి మధ్యలో ఎక్కడో ఆ శరీరం మీద ఒక ఈగ వాలిందనుకో దాన్ని ఏం చేస్తుందంటే తోకతో తోలుకుంటూ ఉంటుంది. ఆ తోక మెడ దాకా అందదు. ఇప్పుడు మెడ మీద ఈగ వాలిందనుకో ఎట్లా తోలుకోవాలి? అందుకని ఏం చేస్తుందంటే తలని ఇట్లా అంటూ ఉంటది, పక్కకు తిప్పుతూ ఉంటది, తలని పక్కకు తిప్పుతూ ఉంటది. ఇప్పుడు దానికి దగ్గరగా ఉన్నాం అనుకో అది ఆ ఈగను తోలడం కోసం తల పక్కకు తిప్పితే దాని కొమ్ము తగిలే ప్రమాదం ఉంటుంది. అది నిన్ను పొడవాలని అనలేదు, అది మంచిదే. అదే పొడవదండి ఆ ఎద్దు, అది మంచిదే అండి అంట, మంచిదే కాదని చెప్పలేదు. కానీ అదేమైంది, ఈగను తోలుకోవడం కోసం
తలను విసిరింది. తల విసిరినప్పుడు నువ్వు కొమ్ముకు దగ్గరగా ఉన్నావు, తగిలింది. అందుకని దూరంగా ఉండు. ఇదంతా బాగుంది. మరి దుర్మార్గుడు అంటే ఇక్కడ డెఫినేషన్ ఒకటి చెప్పుకోవాలి. ఏమిటి డెఫినేషన్ అంటే, దుర్జనుడు అంటే వాని శ్రేయస్సుతో సంబంధం లేకుండా ఇతరుల శ్రేయస్సును నాశనం చేసేవాడు. ఏమైనా వాడికి ఏమి లాభం దీనివల్ల? ఏమీ లేదు. మరి ఎందుకు చేశాడు? నువ్వు నాశనం అయిపోవాలి కాబట్టి చేశాడు, అంతే. ఒక చోట ఒకడు సైకిల్ పెడతాడు, పార్క్ చేస్తాడు, లేదు స్కూటర్ పెడతాడు. ఇంకొకడు వచ్చి దాంట్లో గాలి తీసేస్తాడు. దానివల్ల వానికి ఏమి లాభం? ఈ బండిలో గాలి తీసేయడం వల్ల వాడికి ఏమి లాభం? ఏమి లాభం లేదు, కానీ తీసేస్తాడు. కారణం ఏంటంటే వాడి ప్రవర్తన అట్లాంటిది, వాడు దుర్జనుడు. ఒకవేళ నీకు ప్రయోజనం ఉండి ఏదన్నా చేసినావంటే సర్లే, అది ఆశించి చేసినాడని మనం కూడా సర్దుకోవచ్చు. ఆశించడు. ఒక కుక్క ఓ పుల్లి విస్తరాకులో మిగిలినటువంటి మెతుకుల్ని తింటూ ఉంటది. దాన్ని ఒకడు రాయితో కొట్టి తరిమేస్తాడు. తరిమేసావు, వెరీ గుడ్. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు ఆ పుల్లి విస్తరాకులో ఉండేది తింటావా? వాడు తింటాడా? వాడు తింటావు. అదేదో తింటాను, దాని ఆకలి తీరుతుంది, నీకెందుకు? వీడిని దుర్జనుడు అంటారు. వీడికి దానివల్ల ప్రయోజనం లేకపోయినా ఇతరుల ప్రయోజనాల్ని దెబ్బతీస్తూ ఉంటాడు. ఇది దుర్మార్గుని యొక్క వ్యవహారం. ఏదో ఒకటి రెచ్చగొడుతూ ఉంటాడు, అట్లా చేయి, ఇట్లా చేయి, అది చేయి, ఇది చేయి అని. ఇట్లాంటి వాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కుదిరితే వాళ్ళు ఉండేటువంటి ఊర్లో ఉండద్దు. దేశత్యాగేనా, దేశంలోనే ఉండద్దు అని చెప్పి అన్నాడు. అందుకని ఏం చెప్తున్నాడు అంటే, దుర్మార్గునికి దూరంగా ఉండు, అందరికీ దూరంగా ఉండు అని అర్థం. అయితే అందరూ దుర్మార్గుల, కొందరు దుర్మార్గుల, అసలు ఎందుకు దుర్మార్గులు అవుతారు? అందరూ దుర్మార్గులు కాదు, అందరూ దుర్జనులు కాదు, సజ్జనులు కూడా ఉంటారు. ఈ సజ్జనుడు దుర్జనుడు అని మనం ఎట్లా అనుకుంటాము అనంటే, ముందు మనం సజ్జనులైతే మనకు సజ్జనులు దొరుకుతారు, మనం దుర్జనులైతే మనకు దుర్జనులు దొరుకుతారు. మామూలుగా ఒక మనిషి కొత్తగా ఒక ఊరికి వచ్చినాడని అనుకుందాం. వస్తే ఇతనికి క్లబ్కు వెళ్ళే అలవాటు ఉంది అనుకున్నాం. వెంటనే ఈ ఊళ్ళో క్లబ్బులే ఉన్నాయి అనేసి ఎంక్వైరీ చేసి దాంట్లో మెంబర్షిప్ తీసుకుంటాడు. అతనికి సాయంకాలం అయితే ఏదో సంగీతం, హరికథ వినే హ్యాబిట్ ఉందనుకున్నాం. ఇక్కడ ఏమైనా కళా వేదికలు ఉన్నాయా, ఎక్కడెక్కడ ఏమేం ప్రోగ్రాములు జరుగుతూ ఉంటాయి అని తెలుసుకొని కుదిరితే వాటిలో మెంబర్షిప్ తీసుకుంటాం. వ్యాపారస్తుడు అనుకున్నాం. ఇక్కడ మర్చెంట్స్ అసోసియేషన్స్ ఏమేమి ఉన్నాయి అనేసి వాళ్ళతో కలిసి పరిచయం చేసుకొని దాంట్లో మెంబర్షిప్ తీసుకుంటాడు. స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడు అనుకుందాం. ఆ స్పోర్ట్స్ క్లబ్స్ ఏమున్నాయో చూసుకొని వాటిలో మెంబర్షిప్ తీసుకుంటారు. అంటే దీని అర్థం ఏంటి? నీ లోపల ఏదుందో దాన్ని నువ్వు బయట వెతుక్కుంటూ ఉంటావు. అందుకని మనం మన లోపల ఉన్నటువంటి మెకానిజంని సరిచేసుకున్నామంటే మనకు అట్లాంటి వాళ్ళే తారసపడుతూ ఉంటారు.
అందుకని మనం సజ్జనులతో సహవాసం చేయాలి అని అనుకున్నాము అని అంటే ముందు మనం సజ్జనులు కావాలి. మనం సజ్జనులైతే సజ్జనుల్ని మనల్ని వెతుక్కుంటూ వస్తారు. ఉదాహరణకి మనకు సిగరెట్ తాగే అలవాటు ఉంది అని అనుకున్నాం. ఇప్పుడు సిగరెట్ తాగే వాళ్ళంతా మనతో కంపెనీ కోసం వస్తారు. ఇప్పుడు సిగరెట్ తాగే అలవాటు మానేశారు అనుకున్నాం. నేను మానేస్తున్నాను, నేను తాగడం లేదు అని చెప్పి అన్నాడు అనుకున్నాం. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళంతా? ఈ కంపెనీని వదులుకునేస్తారు, నిన్ను వదిలేస్తారు. ఎందుకంటే వాడు సిగరెట్ తాగడు అనేసి. ఇప్పుడు ఎవరు వస్తారు నీ దగ్గరికి? సిగరెట్ తాగనటువంటి వాళ్ళు వస్తారు. బట్ నీకు సజ్జన సాంగత్యం కావాలని నువ్వు అనుకుంటే నువ్వు ముందు సజ్జనుడు కావాలి. వాడు దుర్జనుడు, వీడు దుర్జనుడు అని నిందలు వేయడం ఆపేయి. మొదట ముందు నీలో ఉన్నటువంటి దుర్మార్గాలన్నింటినీ వాషౌట్ చేయి, శుభ్రం చేసుకో. నిన్ను నువ్వు శుభ్రం చేసుకుంటూ ఉంటే దుర్మార్గుడు దీని వల్ల ప్రయోజనం లేదని వాడే దూరంగా వెళ్ళిపోతాడు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో ఎందుకు కలుస్తాడు? ఎంటర్టైన్మెంట్ కోసం కలుస్తాడు, కాలక్షేపం జరగాలి అందుకోసం అనేసి వస్తాడు. ఏ బిజినెస్ లేదు వాళ్ళిద్దరి మధ్య అని కలుస్తున్నారు అంటే కాలక్షేపం అవుతుంది అని అర్థం. ఎట్లా అవుతుంది? వాడికి వీడికి సమాన ధర్మాలు ఉంటేనే అవుతుంది కాలక్షేపం. వీళ్ళిద్దరూ కలిసి మూడో వాడిని గురించి మాట్లాడుకుంటూనే కాలక్షేపం అవుతుంది. వీళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకున్నారనుకో, నిన్న నువ్వు ఫలానా తప్పు చేసావు, నిన్న నువ్వు మాట్లాడినటువంటి మాటల్లో ఈ తప్పులు దొర్లేయి అని వీడు చెప్పాడు అనుకో, రేపు వాడిని రానేడు. వీడు ఎప్పుడు తప్పులు పడతాంటాడని. నేను వస్తున్నానని ఫోన్ చేస్తే లేదు నేను బయట ఉన్నానని చెప్పి అంటాడు. కాబట్టి ఇద్దరు వ్యక్తులు కలవాలి అంటే మూడో వ్యక్తిని గురించి మాట్లాడుకునేటట్టయితే సరే అంటాడు. వాళ్ళు పరస్పరం ఒకరి లోపాలు ఒకరు ఎత్తి చూపించుకొని దాన్ని సరిచేసుకోవాలి అని చెప్పి అనుకునేటట్టయితే అపాయింట్మెంట్ ఉండదు. అందుకని లోకం పోకడ ఇది గనక ముందు మనం ఏం చేయాలంటే మన ఆలోచన విధానం ఎలా ఉంది, మన బిహేవియర్ ఎలా ఉంది అనేదాన్ని బేస్ చేసుకొని దాన్ని కరెక్షన్ చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. అవతల వాడిని దుర్జనుడు అనడానికి నీకేం రైట్ ఉంది? అవతల వాడిని నిందించడానికి నీకేం రైట్ ఉంది? యు హ్యావ్ నో రైట్. అందుకని ముందు మనల్ని మనం సరిచేసుకోవాలి. అట్లని దుర్మార్గులు లేరని కాదు, తారు. నిన్ను నువ్వు సరిచేసుకున్నంత మాత్రాన అవతల వాడు హాని చేయడని ఏం లేదు, ఇస్తూ ఉంటాడు. ఆ విషయం కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ మంచోళ్లే, దూరంగా ఎవడో ఒకడుండి నీకు హాని చేస్తాడు. వానికి దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. దానికి కారణం ఈర్ష్య, అసూయ, జలసి. దానివల్ల కూడా లేనిపోని చెప్తూ ఉంటాడు, వాడు ఎదిగిపోతున్నాడే అనేటువంటి భావన. వీటన్నిటినీ మనం మనసులో పెట్టుకొని జాగ్రత్తగా జీవితాన్ని లీడ్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. తర్వాత శ్లోకం. హస్తి అంకుశమాత్రేణ హస్తే అంకుశమాత్రేణ వాజీ హస్తేన తాడ్యతే వాజీ హస్తేన తాడ్యతే శృంగీ లగుడ హస్తేన శృంగీ లగుడ హస్తేన
ఖడ్గహస్తేన దుర్జనః. ఖడ్గహస్తేన దుర్జనః. మానవుడు సమాజంలో బ్రతకాలి అని అంటే తనతో పాటు ఇంకొందరు మనుషులు ఉండాలి, తనతో పాటు ఇంకొన్ని జీవులు ఉండాలి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాటన్నిటితో సహవాసం చేస్తూ బ్రతకాలి. ఏనుగు కావాలి. ఏనుగును నియంత్రించాలి అంటే అంకుశ మాత్రేనా. ఏనుగును అంకుశంతో దండించి వశపరుచుకోవాలి, స్వాధీనం చేసుకోవాలి. అంకుశం అంటే పొడవాటి కర్రకు కొనన ఒక లోహపు ముళ్ళు ఉంటుంది, ముళ్ళుగర్ర అంటుంది. దాంతో పొడిస్తే, అంటే దాని చర్మం మందం కాబట్టి దాంతో పొడవాలి. పొడిస్తే దానికి చురుకు తగులుతుంది. అప్పుడు వీడు మనల్ని బాధ పెడతాడు అని దానికి భయం ఉంటది. అప్పుడు చెప్పినట్టు వింటది. ఇక వాజి అంటే గుర్రం. గుర్రాన్ని చేత్తో కొడితే సరిపోతుంది. ఎక్కి కూర్చున్నటువంటి వాడు, కళ్ళెం పట్టుకున్నటువంటి వాడు ఆ చేత్తో తట్టాడంటే అది ఇంకా పరుగు అందుకుంటది. చేత్తో కొట్టేదాన్ని బట్టి అది వేగంగా పోవాలన్నా మెల్లగా పోవాలన్నా అనేది చేత్తో కొడితే దానికి అర్థమైపోతుంది. శృంగి అంటే శృంగములు కలిగినటువంటిది, అంటే కొమ్ములుండే జంతువులు అని అర్థం. కొమ్ములుండేటువంటి జంతువులు, ఆవులు కావచ్చు, ఎద్దులు కావచ్చు, ఇట్లాంటివన్నీ. వాటిని లగుడ హస్తేన, హస్తము అంటే చెయ్యి, లగుడం అంటే కర్ర, చేతి కర్రతో, చేతిలో కర్ర పెట్టుకొని వాటిని కంట్రోల్ చేసుకోవాలి. దుర్జనః, దుర్మార్గుని ఎలా కంట్రోల్ చేస్తావు? ఒకటి దేశత్యాగేనా అని చెప్పి అన్నాడు, దూరంగా వెళ్ళిపో అని చెప్పి అన్నాడు. లేదు, అంత ఉండాల్సి వచ్చింది. వెళ్ళడానికి కుదరదండి, వాంతోనే ఉండాలి, మా ఆఫీసులో ఒకడు ఉంటాడు, నాకు ట్రాన్స్ఫర్ రాలేదు, వాడికి ట్రాన్స్ఫర్ రాలేదు, కాబట్టి కలిసి పనిచేయాల్సిందే. ఖడ్గా హస్తేనా, ఇప్పుడు కత్తి పట్టుకో, భయపెట్టు, లేదంటే వాడు నీకు హాని చేస్తూ ఉంటాడు. నీ జోలికి వస్తే నువ్వు తాట తీస్తావు అనేటువంటి భయం వాడికి ఉండాలి. అది ఖడ్గహస్తేనంటే కత్తెత్తుకొని నరికే అని కాదు దాని అర్థం. భయపెట్టు అని అంటే వీడు బలమైనటువంటి వాడు, వీడి వెనకాల అధికారులు ఉన్నారు, ధనం ఉంది, ఏదో వాడికి అనిపించాలి. అప్పుడు వాడు మౌనంగా ఉంటాడు, దుర్మార్గుడు. అట్లా మనం అలా చేస్తే ఎట్లండి? మనం సాధు స్వభావాన్ని కలిగి ఉండాలి కదండి, మనం సజ్జనులు కదండి, అతని స్వభావం అతనిదండి, మన స్వభావం మనదండి. రైట్, అయితే అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. లేదు, అనవసరంగా అతడు నా మీదకి వస్తున్నాడు, అనవసరమైనటువంటి నిందలు వేస్తున్నాడు, అనవసరంగా నా మీద చాడీలు చెప్తున్నాడు అని అంటే ఒక గట్టి వార్నింగ్ ఇవ్వాల్సిందే. ఆ వార్నింగ్ ఎట్లుండాలంటే అతనికి భయం కలిగించేదిగా ఉండాలి. అమ్మో, ఇతని జోలికి వచ్చామంటే మనకు ప్రమాదం అనేటువంటి విషయం అతనికి అర్థమైతే చాలు. ప్రమాదం కలిగించమని కాదు దాని ఉద్దేశం. పాము కాటు వేయలేదంటే కొడతారు దాన్ని. అదే బొసు కొట్టిందంటే దాని దగ్గరికి పోరు, అది సేఫ్. పాము కనిపించిన ప్రతి ఒక్కరిని కాటేసుకుంటూ కూర్చోదు, దానికి ప్రమాదం అనుకున్నప్పుడు అది కాటేస్తుంది. కాటు వేయలేదు కదా అని కనిపించినోడంతా కర్రతో కొట్టడం మొదలు పెట్టాడనుకో, అప్పుడు అది మౌనంగా ఉంటే ఏమవుతుంది? కొట్టడం వాని స్వభావం, దెబ్బలు తినడం నా స్వభావం అంటే ప్రాణాపాయం వస్తుంది. అందుకని ఏం చేయాలా? అవతల వాడికి ఏ ట్రీట్మెంట్ సరిపోతుందో ఆ ట్రీట్మెంటే ఇవ్వాలి. అవతల వాడు ఏ ట్రీట్మెంట్తో లొంగుతాడో ఆ ట్రీట్మెంట్ ఇవ్వాలి. నేను ఏనుగును కర్రతో కొడతాను, చేత్తో కొడతాను అంటే దానికి అది, నువ్వు చేత్తో కొడితే దానికి ఆ స్పర్శ సరిపోదు, దానికి అంకుశమే ఉండాలి, పొడవాల వేసి పొడిస్తే అప్పుడు దానికి తెలుస్తుంది.
అదే నేను గుర్రాన్ని అంకుశంతో పొడుస్తానన్నా అనుకో, అది ఎత్తి కింద వేసేస్తుంది. పైన ఉన్నటువంటి వాడిని ఎత్తి కింద వేసేసి పక్కకి వెళ్ళిపోతుంది. అదే కొమ్ములు ఉండేదాన్ని చేత్తో కొడతానన్నావు అనుకో, అది భయపడదు. అది నువ్వు చెయ్యి దగ్గరికి పోయే కొద్ది, చేత్తో కొట్టాలంటే నువ్వు దగ్గరికి పోవాలి, దగ్గరికి పోయే కొద్ది కొమ్ముతో అట్లా అంటుంది. అందుకని దేనికి దేనితో ట్రీట్ చేయాలి అనేది ఉండాలి అంతే. ఇప్పుడు మనం మెకానిక్ దగ్గరికి వెళ్ళాం, అయ్యా ఈ ఈ బోల్ట్ టైట్ కావడం లేదు, ఇది లూజ్ గా ఉంది, దీన్ని టైట్ చేయండి అని అన్నాం. అతని దగ్గర ఆ స్పానర్లు ఒక 10-20 ఉంటాయి. మీ మీద గౌరవంతో ఇంత పెద్ద మనిషి వచ్చాడని పెద్ద స్పానర్ ఎత్తుకొని వచ్చినాడు అనుకో, లూజ్ గా ఉంటుంది, అది పట్టదు, లూజ్ గా ఉంటుంది, టైట్ కాదు. అట్లని చిన్న స్పానర్ తెచ్చినాడు అనుకో, అది పట్టదు. దాని సైజుకు దాన్ని తెచ్చుకోవాలో దాన్ని టైట్ చేయాలి. అది దేనికి ఏ సైజ్ సెట్ అవుతుందో ఆ సైజే తెచ్చుకోవాలి. మనం బట్టల షాప్లోకి పోయినాం, ఒక అద్భుతమైనటువంటి డిజైన్ తో ఒక డ్రెస్ కనిపించింది. ఈ డిజైన్ బాగుంది, దీన్ని ఇచ్చేయండి అని చెప్పనుకున్నా అన్నా. అతను అడిగాడు సేల్స్ మ్యాన్, ఎవరికండి ఇది? నాకే అని. మీకు ఇది సరిపోదండి, ఇది 5 ఏళ్ల లోపు పిల్లల కోసం తయారు చేసినటువంటిది అని చెప్పి అన్నారు. నాకు డిజైన్ నచ్చింది ఇచ్చే అంటే ఎట్లా? డిజైనే, కానీ మీకోసం చేసిన డిజైన్ కాదు అది. అందుకని ఎవరి కోసం ఏది డిజైన్ చేశారో దాన్నే వాడాలి. ఏనుక్కు అంకుశం వాడాలి, గుర్రానికి చేతిని వాడాలి, కొమ్ములు ఉండేదానికి కర్ర వాడాలి, దుర్మార్గునికి కత్తి వాడాలి. ఇది అర్థమైందంటే మనకు వాడకం తెలుస్తుంది. అట్లా కాకుండా అవతల వాడు ఏదేదో చేస్తూ ఉంటే మనం మౌనంగా ఉన్నాము అని అంటే వాడికి అది అలవాటు అయిపోతుంది. మనం భరించడం అలవాటు చేసుకోవాలి. ఎంతకాలం భరిస్తాం? అందుకని మొదటే అతన్ని భయపెట్టి దుర్జనుణ్ణి దూరంగా పెట్టాలి. ఒకటి, కొంత వద్దనుకున్నావు దేశత్యాగేన దుర్జనం, కొంత ఉండాలనుకున్నావు ఖడ్గహస్తేన దుర్జన. వదిలేస్తావా, ఉంటావా? కొన్నిసార్లు వదిలేయడానికి కుదరదు, మన చేతిలో ఉండదు. మన పక్కింట్లో ఒకడు ఉన్నాడు అనుకున్నాం, అప్పుడు వాడి కోసం ఇల్లు వదిలేసిపోను కాదు. ఇప్పుడు ఏం చేయాలా? వాడిని కంట్రోల్లోకి తెచ్చుకోవాలా. వీళ్ళు జోలికి వచ్చినామంటే ఇబ్బంది పడతాం అనేటువంటి భావన వాడికి రావాలా. ఏదో బస్ స్టాండ్ లో నిలుచుకొని ఉన్నాం ఒక చోట, అవతల వాడు సిగరెట్ తాగి మన మీదకి ఊదుతా అన్నాడు, అక్కడి నుంచి దూరం వెళ్ళిపోతాం అంతే. వాడితో గొడవ పడడం ఎందుకని? అంటే అవకాశం ఉండేటప్పుడు దేశత్యాగేనా, అవకాశం లేదనుకున్నప్పుడు ఖడ్గహస్తేనా అని రెండూ చెప్తున్నాడు. ఎప్పుడు ఏది అవసరమో, ఏది సముచితమో, ఎప్పటికి ఏది ప్రస్తుతమో అప్పుడు దాన్ని వాడుకోవాలి అని చాణక్యుల వారు చెప్పారు. ఇందులో ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ఇప్పుడు సమాజంలో ఉండాల్సిన పరిస్థితి ఆ విధంగా అభివృద్ధి అని, లేకుంటే ఎక్కడో కొండల్లో ఉండే మానవుడు ఒక సమాజంగా సంఘంగా మాట్లాడడం వల్ల ఇటువంటివి అవసరం అనేది ఏర్పడింది. జంతువులతో సావాసం, మనుషులతో సావాసం, అందరితో ప్రతి ఒక్క రాతితో సావాసం అన్ని చేసుకోవాలి. అంటే ఇల్లు కట్టుకోవడం, ఆ సావాసం చేయడం వల్ల తెలుసుకోవాల్సినవి
ఇది ఉమ్. అసలు ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి? ఇవన్నీ తెలుసుకోకపోతే ప్రమాదం అని చెప్తున్నాడు. ఇవన్నీ తెలుసుకోనప్పుడు కూడా మనిషి బ్రతికాడు. ఉమ్, అయితే ఎట్లా బ్రతికాడు? ప్రమాదాలను ఎదుర్కొంటూ బ్రతికాడు. ఆ ప్రమాదాలను ఎదుర్కోవడం చూసినటువంటి మనిషి ఏం చేశాడు? ఇలా ఉండకూడదు అని అనుకున్నాడు. అంటే బండికి 10 అడుగుల దూరంలో ఉండు అని చెప్పినాడంటే అర్థం ఏంటంటే, ఆ బండి వల్ల ప్రమాదం జరిగింది చూశాడు ఇంతకు ముందు. అరే, కొంచెం దూరంగా ఉంటే తప్పించుకొని ఉండొచ్చని అనే ఆలోచన కలిగింది. వెంటనే ఏం చేశాడు? ఇలాంటి ప్రమాదం ఇక ఎవరికి జరగకూడదు, అందుకని శకటం పంచహస్తేనా అని చెప్పి అన్నాడు. ఓ 10 అడుగుల దూరంలో ఉండండి అని చెప్పాను. అలా చెప్పడం వెనక ఏమిటి అర్థం? ఇంతకు ముందు జరిగినటువంటి ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని, ఇంతకు ముందు ప్రమాదం జరిగింది గనక, ఆ ప్రమాదాన్ని చూశాడు గనక రాబోయేటువంటి తరాలకు అట్లాంటి ప్రమాదాలు జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో చెబుతూ ఉన్నారు. మనకు జరుగుతుందా ప్రమాదం? ఇప్పుడు ఏనుగులతో మనకేం పనండి, గుర్రాలతో మనకేం పనండి, మనమే వ్యవసాయం చేస్తున్నాం, ఎద్దులు మన దగ్గర ఉండడానికి, అది ఎందుకు తెలుసుకోవాలి మనం అంటే, నువ్వు తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే, నువ్వు తెలిసిన వాడు కనుక నీకు చెప్పే అవకాశం వచ్చినప్పుడు దీన్ని కూడా చెప్తావని. రేపు నీకు చెప్పే అవకాశం వచ్చింది, అప్పుడు నీకు తెలియకపోతే ఎట్లా? నీకు తెలిసి ఉంటే ఇదిగోనైనా ఇలా దూరంగా ఉండు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమని ఇవన్నీ తెలుసుకోవాలి. ఒకటి మనకైనా ఉపయోగపడచ్చు, మన తర్వాత తరానికైనా ఉపయోగపడచ్చు. ఎవరో ఒకరు చెబితే కదా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు గన్నేరు పప్పు తింటే చచ్చిపోతారు అనేది ఎట్లా తెలిసింది? ఎవరైనా తింటే ఎవరో తిని చచ్చిపోయి ఉంటారు. వాడు మిగతా పప్పులతో పాటు గన్నేరు పప్పు తిని ఉన్నాడు అనుకో, ఏ పప్పు తింటే చచ్చిపోయినాడో తెలిసి ఉండదు. అప్పుడు వాడిని వల్ల తెలియదు. మళ్ళీ ఇంకెవడో ఒకడు సపరేట్ గా గన్నేరు పప్పు తిని ఉంటాడు, అప్పుడు తెలిసింది. అదేం చేశారు? రే, ఇది తినకూడనిది అని చెప్పారు. దీనివల్ల ప్రమాదం కలుగుతుంది అని చెప్పారు. అంటే దీనివల్ల ప్రమాదం కలుగుతుంది అని చెప్పే లోపు ఏం జరిగింది? ప్రమాదం జరిగిపోయింది. ఎంతకాలంగా జరిగిందో తెలియదు, ఎందుకు చనిపోయారో తెలియదు, ఎందుకు బాధపడ్డారో తెలియదు. అంటే నాలెడ్జ్ అనేది ఎప్పుడు వస్తుంది? చాలా డ్యామేజ్ అయిన తర్వాత వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వక్త అనేటువంటి వాడు ఏం చెప్తాడు? దీన్ని ఎందుకు చెప్తాడు అని అంటే, తర్వాత వాళ్ళకి ఈ డ్యామేజ్ రాకూడదని చెప్తాడు. అందుకని తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోవడం, నువ్వు తెలుసుకున్నటువంటి దాన్ని చెప్పడం అనేది సామాజిక బాధ్యత. అందుకోసం తెలుసుకోవాలి. తర్వాత అంటే ఈ మెదడు అనేది తెలుసుకోవడం అనేది మానవుల్లో రోజు రోజుకి పెరుగుతూ ఉండడం కారణం చేత తెలుసుకుంటే ప్రమాదం లేకుండా ఉంటుంది అనేది తెలుస్తాం. కానీ అంతే. ఆ, ఉమ్. కొన్ని ఆ, ఎంత తెలుసుకున్నా కూడా బాధ అనేది మానవుని నుండి పోవడం లేదు కదా. అందుకే మనం ఏం చెప్పుకున్నామంటే, దేశత్యాగేన దుర్జనం అనే మాట చెప్పినప్పుడు నిన్ను నువ్వు కరెక్షన్ చేసుకొని చెప్పాను. కాబట్టి ఈ బాధ ఇవన్నీ పోవాలి అని అంటే, బాధ అనే దానికి పుట్టుక స్థానం ఎక్కడ? నీ లోపల పుట్టిందా, నీ బయట పుట్టిందా? లోపల నీకు అనుకూల ప్రతికూల భావనల వల్ల బాధ పుడుతుంది. నాకు ఇది అనుకూలంగా ఉంది అన్నప్పుడు బాధ కలగదే నీకు? నువ్వు ఏదో ఒక మాట చెప్పావు, అది నేను వినలేదు, ఆ మాట వినలేదు మురళి అని బాధ కలిగింది. అవును, ఈ మాట మురళి ఎందుకు వినాలి అని ఆలోచన చేస్తే
బాధ ఉండదు. అందుకని బాధ అనేది చాలా సందర్భాల్లో మన అనుకూల ప్రతికూల భావనల వల్ల కలుగుతుంది. అందుకని మనల్ని మనం సరిచేసుకొని మనలో ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనలో అనుకూల భావనలు ఏంటి, ప్రతికూల భావనలు ఏంటి, వీటన్నిటిని చూడాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు బాధ కలగదు. సాధారణంగా ఆ, ఎన్నో జీవులు 36 లక్షల జీవరాశులు ఉన్నాయి. దాంతో పాటు మానవుడు ఒక జీవి కూడా ఉన్నాడు అనేసి. కానీ అన్ని జీవరాశులు ప్రతి యుగంలోనూ అదే పని చేస్తున్నాయి. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. ఏదో చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు కానీ పెద్దగా ఏమి లేదు. కానీ మానవుల్లో మాత్రం డ్రమస్టిక్ గా చేంజ్ అవుతా మార్పు అనేది వస్తా ఉంది. అవును. అంటే చివరిగా వచ్చింది మానవుడే. అంతకు ముందు రిలేటివ్ ఉన్నాయి. అంటే చివరిగా ఉమ్. వచ్చింది జూనియర్. జూనియర్ వచ్చి మానవుడే కానీ సీనియర్ లాగా ఫీల్ అవుతాం. ఉమ్. దానికి కారణం ఏంటంటే మానవునికి ఉన్నటువంటి వివేకం. మిగతా జీవులకు అది ఉండదు. అవన్నీ ఏమిటంటే భోగ శరీరాలు. మానవుంది యోగ శరీరం. ఆ కర్మలను అనుభవించడానికి మానవుడు తప్ప మిగిలినటువంటి జీవరాశుల శరీరాలన్నీ ఉపయోగపడతాయి. కానీ మానవుని శరీరం మాత్రం కర్మను అనుభవించడానికి, సత్కర్మలు చేయడానికి, కర్మ చేయకుండా ఉండడానికి, మోక్షాన్ని పొందడానికి ఇన్నిటికి ఉపయోగపడుతుంది. అందుకని దీన్ని యోగ శరీరం అన్న. ఏ జంతువులు యోగాసనాలు వేయవు, మనిషి యోగాసనాలు వేస్తాడు. కారణం ఏమిటంటే తనలో ఉండేటువంటి రకరకాలైనటువంటి జంతు ప్రవృత్తిని పోగొట్టుకొని ఉత్తమ స్థాయికి వెళ్ళడం కోసం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అందుకే జ్ఞానం కూడా మనిషికి వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ జ్ఞానం వృద్ధి చెందడం వల్ల భౌతికమైనటువంటి సుఖాలు కూడా మానవుడు పొందుతూ ఉంటాడు. ఇన్ని యుగాలు దాటినా జంతువులు ఇల్లు కట్టుకోలేదు. ఆ, వెనకాల పుట్టినాడు అనుకున్నటువంటి మానవుడు రకరకాలైనటువంటి సౌధాలు కట్టుకున్నాడు, సౌకర్యంగా బ్రతుకుతూ ఉన్నాడు. జంతువు ఏమవుతుంది? వానలో తడుస్తుంది, ఎండలో ఎండుతుంది, ఎక్కడైనా చెట్టు నీడ ఉంటే వెళ్తుంది, ఎక్కడైనా చాటు ఉంటే వెళ్తుంది తప్ప మానవుని చూసి అదేమి నేర్చుకోదు కూడా. నేర్చుకోదు. అదే మానవుడు నేర్చుకున్నాడు. ఆకులతో అలములతో కట్టుకున్నటువంటి, గడ్డితో కట్టుకున్నటువంటి ఇల్లు వదిలేశాడు, కాంక్రీట్ తో నిర్మాణం చేసుకుంటూ ఉన్నాడు. గుడిసెలు లేని స్థితి వచ్చేసింది. ఇంకా వస్తుంది అనుకోండి. మళ్ళీ ఇల్లు పైకి అలా కనిపిస్తూ ఉంటుంది, లోపలికి పోతే దాంట్లో ఉండేటువంటి సౌకర్యాలు, కూర్చోవడానికి, పడుకోవడానికి, స్నానం చేయడానికి, వేడి నీళ్లు, ఇవన్నీ సౌకర్యాలు ఎలా ఏర్పాటు చేసుకున్నాడు అంటే మనిషికి వివేకం ఉన్నది, తెలివి ఉన్నది. మానవుడు తన లోపల ఉన్నటువంటి శక్తిని ఆవిష్కరించుకుంటూ ఉన్నాడు. ఆ వివేకం ఉంది. తన లోపల ఉన్నటువంటి శక్తిని తెలుసుకుంటూ ఉన్నాడు, ఇంకా లోపలికి పోతూ ఉన్నాడు. దానివల్ల బయట సుఖాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఏదో ఆలోచన చేస్తున్నాడు కాబట్టి విద్యుత్తును కనుక్కున్నాడు, మెడిసిన్ కనుక్కున్నాడు, టెక్నాలజీ పెరిగింది. ఎక్కడో శరీరం లోపల ఒక చిన్న అవయవం పాడైపోయింటే దాన్ని కత్తిరించి బయట తీసేస్తున్నాడు. జీవితాన్ని పెంచుకుంటూ ఉన్నాడు. ఇదంతా దేని వల్ల ప్రాప్తమైందంటే వివేకం వల్ల ప్రాప్తమైంది. ఆ వివేకం సామాజిక అభ్యుదయానికి ఉపయోగపడాలి, స్వార్థానికి కాకుండా.
మానవునికే కాకుండా జంతువులకు కూడా సహాయం చేస్తున్నాడు. చేస్తున్నా జంతువుల డాక్టర్. చేస్తున్నా అవసరం ఉంది కాబట్టి చేస్తాడు. కుక్కకు వ్యాక్సిన్ ఎందుకు వేస్తాడు? దాంతో ఉండాలి. దాంతో ఉండాలి. పొరపాటున అది కరిచిందంటే రేబీస్ వస్తుందనే ఉద్దేశంతో దానికి వ్యాక్సిన్ వేస్తాం. ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఏమైనా దీని వెనకాల ఒక స్వార్థం అయితే ఉంటది. తాను బాగుండాలి అని. తాను బాగుండడం కోసం ఇంత టెక్నాలజీని ఏర్పాటు చేసుకున్నాం. ఆ బాగుండడం అనేది ఏమిటో ఇంతవరకు డిఫైన్ చేయలేదు. అయిపోయింది. ఏముంటే బాగుండడమో తెలియదు ఇంతవరకు. ఎవడికి దోషింది వాడు చెప్తున్నాడు. ₹1,00,000 ఉండేవాడు కోటి ఉంటే బాగున్నట్టు అని అనుకుంటున్నాడు. ఇల్లు లేనివాడు ఇల్లుంటే బాగున్నట్టు అని అనుకుంటున్నాడు. ఇల్లు ఉన్నటువంటి వాడు ఇంకొక ఇల్లు ఉంటే దాంట్లో బాడుకు వస్తుంది, అప్పుడు బాగున్నట్టు అని అనుకుంటున్నాడు. ఉద్యోగం లేనివాడు ఉద్యోగం ఉంటే బాగున్నట్టు అనుకుంటున్నాడు. ఉద్యోగం ఉన్నవాడు ప్రమోషన్ వస్తే బాగున్నట్టు అనుకుంటున్నాడు. కాబట్టి ఏముంటే బాగున్నట్టు అనేది ఇదమిత్తంగా ఇంకా డిఫైన్ చేయలేదు. కానీ ఆ డిఫైన్ చేస్తే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే శాచురేట్ అయిపోతుంది మనిషి యొక్క మైండ్. ఆ తర్వాత మళ్ళీ డెవలప్మెంట్ ఆగిపోతుంది. అవును. అందుకని ఏముంటే బాగుంటుంది అంటే ఇది ఉంటే సరిపోయింది కదా ఇంకా అందుకో అంటే మళ్ళీ ఇంకా ఉండదు, అప్డేషన్ ఉండదు. సెల్ ఫోన్ కనుక్కున్నాడు, అద్భుతమే కదా అది. దాంట్లో ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, ఎందుకు అన్ని అప్లికేషన్స్ వచ్చాయి? సంతృప్తి లేదు. పోనీ ఆ అప్లికేషన్ అయినా అట్లాగే ఉంటుందంటే లేదు, మళ్ళీ దాంట్లో అప్డేట్ చేస్తున్నాడు. కారణం ఏంటంటే ఇది 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 ఉంటే బాగుంటాం అనేటువంటి భావన నుంచి ఇంకా ఉంటే బాగుంటుంది అనే భావనలోనే ఉన్నాడు. అది మానవుని యొక్క వివేకం, మానవ జాతి యొక్క గొప్పతనం. మిగతా జంతువులకు పక్షులకి పోలికే లేదు. సరే, కన్క్లూడ్ చేద్దాం. యుద్ధాలు రావడానికి కూడా కారణం కూడా వివేకమే. అంతే. ఈ వివేకం అనేది మనిషి యొక్క స్వార్థాన్ని కూడా ప్రోధి చేసుకుంటాడు. వివేకం ఉంది కాబట్టి స్వార్థం కూడా ఉంటుంది. ఆ స్వార్థం ఏం చేస్తుందంటే నేను బాగుండాలి అనేది వివేకం, నాతో పాటు అందరూ బాగుండాలి అనేది మానవత్వం. మధ్యలో స్వార్థం ఇటు వస్తుంది, నేనే బాగుండాలి అని. నేనే బాగుండాలి అంటే అర్థం ఏంది? లోకంలో ఉండేదంతా నాకు రావాలి, అది నాకుంటే బాగుంటుంది, ఇది నాకుంటే బాగుంటుంది. మన దగ్గర పెట్రోల్ బావి లేదు, పెట్రోల్ బాగుంటే మనకు ఇబ్బంది లేదు. అందుకని పెట్రోల్ బాగుండేటువంటి వాడు మనకు స్నేహితుడైనా కావాలి, లేదా మనకు లొంగిపోనన్నా లొంగిపోవాలి. వాడికి ఉన్నది పెట్రోల్ బాగు ఒకటే, దాంతోనే వాడు బతకాలి. ఆ ఉన్నది నీకు ఇచ్చేస్తే వాడెట్లా బతకాలి? ఇంకా సంఘర్షణ మొదలవుతుంది. ఈ వివేకం ఎక్కడ ఉపయోగపడాలి అని అంటే సమన్వయం చేసుకునే దగ్గర ఉపయోగపడాలి. సామరస్యం. నా దగ్గర వరి పండుతుంది, నా దగ్గర గోధుమలు ఉన్నాయి, అవి నువ్వు తీసుకో, నాకు పెట్రోల్ ఇవి అని అంటే సామరస్యం ఉంటుంది. ఆ సామరస్యం ఉండేటప్పుడు శాంతి ఉంటుంది. స్వార్థం ఉండేటప్పుడు శాంతి ఉండదు. ఎంతకాలం వాడికి బియ్యం పంపించి మనం పెట్రోల్ తీసుకుంటాము, వాడిని కూడా మనలో కలుపుకునేసినాం అనుకో, అంటే వాడిని మనం లొంగ తీసుకున్నాం అనుకో, బియ్యం పంపించకుండానే పెట్రోల్ తెచ్చుకోవచ్చు కదా అనే భావన వచ్చేసింది అనుకో, అది స్వార్థం. అప్పుడు యుద్ధం మొదలు. అవతల వాడు కూడా ప్రొటెక్ట్ చేస్తాడు కదా, వాని స్థాయిలో వాడు చేస్తాడు. మనం చీమను నలిపేస్తాం, నలిపేలోపు చీమ ఏం చేస్తుంది? మనం కరిచే ప్రయత్నం చేస్తాం. దాని స్థాయిలో అది ప్రయత్నం చేస్తుంది.
అందువల్ల చీమ అయితే కావచ్చు, కానీ చీమ కూడా నీకు డ్యామేజ్ కలుగు చేస్తుంది. అందుకని అవతల వాడు, మనం 4 సార్లు నరుకుతాం అవతల వాడిని, అవతల వాడు ఒకసారి నరుకుతాడు, నీకు డ్యామేజ్ చలి జరిగింది కదా. చలి చీమల చేత చెక్కి చావదేస్తుంది. అంతే అంతే అంతే. కాబట్టి యుద్ధం అనేది ఎప్పుడు పరిష్కారం కాదు. శాంతి స్థాపన చేయాలంటే స్వార్థాన్ని విడనాడాలి, సమన్వయ భావం ఉండాలి, అవతల వాడిని ప్రేమించే స్వభావం ఉండాలి. తర్వాత ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.